మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహువు, తృతీయంలో కుజ శని గ్రహాలు, చతుర్థంలో రవి బుధులు, అష్టమంలో కేతుగ్రహాల సంచార కారణంగా శుభాశుభ ఫలితాల మిశ్రమం కొనసాగుతూ ఉంటుంది. అనుకూలమైనటువంటి వాతావరణము కొంచెం ప్రతికూలమైనటువంటి వాతావరణం అనుకూలంగా మారడానికి ఈ కాలంలో ఎక్కువగా అవకాశాలు జరుగుతూ ఉంటాయి. తాను తలచినది ఒకటైతే దైవం తలచినది ఒకటి అన్నట్లుగా మకర రాశి వారు అనుకున్నటువంటి పనులు కొంత వాయిదా పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే తెలియనటువంటి శారీరక రుగ్మతలు కనబడుతూ ఉంటాయి. ఏదైనా వీరి నోటి నుంచి ఎక్కువగా శత్రువులు పుట్టుకొస్తూ ఉంటారు. అంటే వీరి మాటలే వీరికి శత్రువులను తయారు చేస్తూ ఉంటాయి. కాబట్టి మకర రాశి వారు తగిన జాగ్రత్తగా మాట్లాడడము, ఇతరులకు వారి ప్రాధాన్యత తగ్గనీయకుండా మన యొక్క మాట తీరు ఉండడం అనేటటువంటిది చాలా అవసరమని చెప్పవచ్చు. అలాగే మకర రాశి వారు ఎంతో కాలం నుంచి శ్రమించి చేస్తూ ఉండేటటువంటి పనికి తగిన ప్రయోజనము కలగకపోవడం వల్ల మానసికమైనటువంటి చికాకు కలగడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో కొంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. బంధువులు, పుత్రులు, భార్య, తల్లిదండ్రుల ద్వారా మానసికమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. నూతన వస్త్రధారణలు చేయడం మరియు నూతన కార్యక్రమాలలో మరియు అభివృద్ధికరమైనటువంటి పనులలో తమదైన పాత్రను వేయడం అనేటటువంటిది ఈ కాలంలో మకర రాశి వారికి జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. ఇతరులకు మార్గదర్శకులుగా కూడా మారటానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నవి. స్వంత ఆలోచనలు చేయడం ద్వారా ఎక్కువ శుభ ఫలితాలను పొందడానికి అవకాశాలు ఉన్నవి. ఎదుటి వ్యక్తి యొక్క మాటల ద్వారా నమ్మడం కన్నా తన నిర్ణయాలు, తన ప్రణాళికలే మకర రాశి వారికి శుభకరమని చెప్పవచ్చు. అలాగే సంతాన సంబంధమైనటువంటి విషయాలలో అభివృద్ధి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. పిల్లల యొక్క అభివృద్ధి, విద్య, వారు ఇతర ప్రాంతాలలో లేదా ఉన్న ప్రాంతంలోనే అభివృద్ధి చెందడము, వారి ఉద్యోగ విషయాలు అనేటటువంటివి ఆనందదాయకంగా మకర రాశి వారికి ఈ కాలంలో కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా గొంతు సంబంధమైనటువంటి మరియు నాసికా సంబంధమైనటువంటి రోగాలు రావడానికి ఈ కాలంలో అవకాశం ఉంటుంది. ఎక్కువగా గొంతు తడి ఆరిపోవడము వంటివి ఈ కాలంలో మకర రాశి వారు ఎక్కువగా చవిచూస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువగా పానీయాలు సేవించడం చాలా అవసరమని చెప్పవచ్చు. అలాగే ప్రాణాయామము చేయడము కూడా ఈ కాలంలో ఎక్కువగా ఉపయోగపడడానికి, ఆరోగ్య సమతుల్యతను కాపాడడానికి మకర రాశి వారికి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే శని ప్రీత్యర్థం శివాలయ సందర్శనము చేయడం వలన శుభకరమైనటువంటి ఫలితాలను పొందడానికి మకర రాశి వారికి అవకాశం ఉంటుంది.